ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకుందాం. అదేవిధంగా జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు మనకి వృశ్చిక రాశి వారికి అసలు జూలై నెలలో ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటమ్మా అసలు? తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మా. 1/7/2024, 31/7/2024 ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే కనుక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ వీళ్ళందరికీ కొన్ని విషయాల్లో కాస్త మంచి సూచనలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో తలకాయ నొప్పులు ఉన్నాయి. ముఖ్యంగా శని భగవానుడు వక్రగతికి వెళ్ళడం వల్ల శని భగవానుడికి సంబంధించిన సగం పరిస్థితులు సానుకూలతగా ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో యథావిధిగా రాహు ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, ఆ తర్వాత అష్టమంలో శుక్రరవులు. రవి వలన చిన్న అనారోగ్య కారకత్వాలు పెరుగుతాయి. రవి ఎప్పుడైతే 16వ తారీఖున మారే వరకు కొంచెం అనారోగ్య పరిస్థితులు వీళ్ళు తప్పకుండా ఎదుర్కొంటారు అని చెప్పచ్చు. తర్వాత చూసినట్లయితే కనుక ఈ యొక్క శుక్రుడికి సంబంధించి, అంటే అష్టమంలో శుక్రుడు కూడా ఉన్నాడు. అన్ని సుఖాలు ఉన్నాయి కానీ అనుభవించలేకపోతున్నాం అని వాపోతూ ఉంటారు. కారణం ఏమిటి? సుఖాలన్నీ బాగానే ఉన్నాయి కానీ అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల ఏం చేస్తాడు ఆయన? అన్నీ అనుభవింపజేయడు. ఏసీ ఉంటుంది, జలుబు చేస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట. ఆ విధంగా తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతికూలతలు పెరుగుతాయమ్మా. ఈ జూలై నెలలో కొంచెం అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఎవరితో అన్నా ఏదైనా మాట పరిస్థితులు వచ్చాయనుకోండి, మనం మాట్లాడిన మాట మనం రామ అన్నా కూడా వాడికి రహ్యంలా అనిపిస్తుంది. అది పరిస్థితి. అదేవిధంగా ఆసక్తికరంగా వ్యవహారాలు సర్దుబాట్లు చేసుకోలేకపోతారు. అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే కనుక మనం ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తాం కదా, ఆ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత అలాంటి కొంచెం అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఆరోగ్యం కూడా కొంచెం అనారోగ్య పరిస్థితులు, టాబ్లెట్లు వేసుకోవడాలు, ఇంజక్షన్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే దానివల్ల కూడా చికాకులు వస్తాయి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందమ్మా? ఆదాయం కానీ, చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ? ఆదాయం సోసోగా ఉందమ్మా. ఆ వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి, ఏదైనా సరే ఇంకా ఏదో అలా సామాన్యంగా ఉంది. ఖర్చులేమో పెరిగిపోతాయి. అందువల్ల మానసికంగా, శారీరకంగా వీళ్ళకి ఇబ్బందులు పడేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అయితే ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో విద్యార్థులు మాత్రం అమ్మ పట్టుదలగా సాగాలి. అంటే ఏమిటంటే ఏదైనా సరే కాలేజీకి వెళ్ళాలన్నా, మంచి కళాశాలలో వచ్చినా, వేరే కళాశాల మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జాయిన్ అయ్యి మీకు ఇష్టమైనటువంటి అది చెప్పాలంటే కనుక సబ్జెక్టుల యందు, అంటే ఏది కంప్యూటర్స్ తీసుకుంటాం, కోర్సెస్ ఏదో ఇంకోటి తీసుకుంటాం, ఇట్లా ఏదో ఐడియా ఉండే ఎలక్ట్రానిక్సే తీసుకోవాలి, మెకానికే తీసుకోవాలి, ఇంజనీరింగ్ వాళ్ళైతే ఆ విధంగా ఆలోచనలు ఉంటాయి కదా. అవి 2-3 రకాలుగా అనుకొని ఏది మీకు ఈజీగా అర్థమవుతుందో దాని వైపు వెళ్ళడం మంచిది. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే. అంటే ఏమిటంటే క్రమంగా గ్రహ సంచారాలు అటు ఇటుగా ఉన్న మూలన సమస్యలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయని చెప్పచ్చు. అంత అంటే ఏమిటంటే మొన్నటి వరకు శని భగవానుడి వల్ల కొంత నలుగుడు, ఇప్పుడు ఏమిటంటే కనుక కొంచెం బాగానే ఉంది, అమ్మయ్య గురువు గారి దృష్టి ఉంది అనేసి ఆనందపడి పండగ చేసుకున్నాం. కుజుడు వలన ఇప్పుడు ఇబ్బందులు పడతారు వీళ్ళు. అంటే ఎలాంటి సమస్యలు? ఆరోగ్యమే, తొందరపాటు నిర్ణయాలు, తర్వాత కోపాలు, ఆ తర్వాత చిరాకులు భార్యాభర్తల మధ్య, ఇలాంటి సమస్యలు వస్తాయి. తర్వాత ఏంటంటే ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళ లిస్టు పెరిగిపోతుంది మీకు. వృశ్చిక రాశి వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వబడునని బోర్డు కట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి క్యూలో మనకి ఇలా ఎందుకు చేస్తావు, అలా చేయపోయావా, మమ్మల్ని అడగవలసింది మేము చేసే ఉట్టిదే ఏం చేయరు వాళ్ళు, కానీ మనకి బీపీ పెంచుతారు ఉచిత సలహాలు ఇచ్చి. అందువల్ల అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, ఏం పర్వాలేదు.
మనకి అమ్మ పెట్టదట, ఇంకోటి చేయనివ్వదట. అలాగా కాదు. అందుకని అలాంటి సలహాలు చెప్పేవాళ్ళు మనకి ఇంకా ఇంకా ఇరిటేషన్ దూరం. తెప్పిస్తారు కాబట్టి ప్లీజ్ అవాయిడ్. ఏం పర్వాలేదు, ఈ మాసానికి వచ్చే మాసం మళ్ళీ మనం హ్యాపీగా మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం. ఈ మాసంలో కొంచెం అలాంటి వాళ్ళు వస్తే మన మనసు పాడవుతుంది. మీ మనస్సు పాడైతే చేసే పని మీద లగ్నం ఉండదు. అందుకని అలానేమ్మా ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా? జూలై శుభకార్యాలు ఈ ఏదైనా నెల మాట్లాడడం ఏదన్నా అంటే ఏంటంటే సోసోగానే ఉంది అది కూడా. అందువలన ముందు ఏదైనా ముందు అనుకొని అంటే ఏమిటంటే కనుక ముందు ఏదైనా మాట ముచ్చట జరిగినా ఒకటి పెండింగ్లో పెట్టినా అలాంటివి అయితే కనుక అలా అలా ఉండండి. అంతేగాని మళ్ళీ మాటలకి లేకపోతే మాట ముచ్చట చెప్పుకోవడానికి కాస్త శ్రావణ మాసం వచ్చే వరకు ఆగడమే మంచిది. ఈ జూలై నెలలో ఈ యొక్క జూలై నెలాఖరు వరకు కాస్త వాయిదా వేసి ఆగస్టు 1 నుంచి మళ్ళీ మనకు కొంచెం మంచిగానే ఉంటుంది. అందువల్ల కాస్త వెసులుబాటు వచ్చేస్తుంది. అలానే మన కొత్త పనులు అంటూ చేయొచ్చమ్మా? ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నా, ల్యాండ్ విషయంలో ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది? కొత్త పనులు ఉంటేనమ్మా ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితులే సోసోగా ఉన్నాయి. డబ్బులా టైట్లోకి వెళ్తాం. అలా ఏదో నడుస్తున్నది అమ్మయ్య పర్వాలేదు అనుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక ఏదైనా ఎవరైనా తక్కువ రేటుకి ఇస్తున్నాం అనేసి చెప్పినప్పుడు అది గమ్మని తీసుకుంటే ఈ నెలలో ఇబ్బందులు పాలవుతారు. జాగ్రత్త. ఇప్పుడు పరిహారం కూడా ఏ విధంగా పరిహారం చేస్తారు? ఏమిటంటేనమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే దేనికైనా సరే ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కొంచెం ఓపికతో ఉండి ప్రతిరోజు గణపతిని ఆరాధించి గణపతి స్తోత్రాలు చేసుకొని నేను సంకష్టహార చతుర్దశి రోజున లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే అన్ని విధాలు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి బుధవారం నాడు గోమాతను దర్శించి గోమాతకు తినిపించి ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే ఈ నెలంతా కూడానమ్మా అద్భుతంగా కొంచెం అంటే ఏంటంటే నివారణ అవుతుంది. విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినండి. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.